ఫోర్త్ క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్లో ఉన్న కొన్ని బిట్స్ ఈరోజు మనం చూద్దాం. గాంధీ మహాత్ముడు బయలుదేరగా అనే గేయాన్ని రచించింది ఎవరు? దీనికి జవాబు బసవరాజు అప్పారావు గారు. బసవరాజు అప్పారావు గేయాలు పేరిట ఈయన గీతాలు సంపుటంగా వెలువడ్డాయి. రెండవ ప్రశ్న, స్వస్తి అనగా అర్థం ఏమిటి? స్వస్తి అంటే అర్థం శుభం. దీనికి జవాబు శుభం. తేనెల తేటల మాటలతో అనే గేయాన్ని రచించింది ఎవరు? దీనికి జవాబు ఇంద్రగంటి శ్రీకాంత శర్మ గారు. అనుభూతి గీతాలు అనేది ఈయన కవితా సంపుటి. పాకుడు రాళ్ళు అనే నవల రచించింది ఎవరు? ఈ పాకుడు రాళ్ళు అనే నవలకు జ్ఞానపీఠ పురస్కారం వచ్చింది. ఈ నవలను రచించింది రావూరి భరద్వాజ గారు. ఈయన ఇంకా ఉడుతమ్మ ఉపదేశం, కీలుగుర్రం వంటి 43 పిల్లల కథలు, కరిమ్రింగిన వెలగపండు, జలప్రళయం వంటి 17 నవలలు రాశారు. అయనం అనగా అర్థం ఏమిటి? అయనం అంటే గమనం అని అర్థం. ఉత్తరాయణం, దక్షిణాయనం అంటారు కదా, అంటే సూర్యుని గమనాన్ని ఇవి సూచిస్తాయి. బారిస్టర్ పార్వతీశం అనే నవల రచించింది ఎవరు? ఇది తెలుగు సాహిత్యంలోనే ప్రసిద్ధి చెందిన హాస్య నవల. దీన్ని మొక్కపాటి నరసింహ శాస్త్రి గారు రచించారు. మొక్కుబడి, అధ్యయనం, పెదమావయ్య ఈయన ఇతర రచనలు. ఆర్తి అనగా అర్థం ఏమిటి? దీనికి అర్థం దుఃఖం. ఆర్తి అనగా దుఃఖం అని అర్థం. వీరగంధం అనే గేయాన్ని రచించింది ఎవరు? దీని రచయిత త్రిపురనేని రామస్వామి గారు. ఈయన కవిరాజు అనే బిరుదును పొందారు. సూతపురాణం, పల్నాటి పౌరుషం మొదలైన రచనలు చేశారు. తెలుగు జానపద రామాయణం రచించింది ఎవరు? తెలుగు జానపద రామాయణం దీన్ని రచించింది బిరుదురాజు రామరాజు గారు. ఈయన ఏరువాక పాటను రచించారు. తెలుగు సాహిత్యోద్ధారకులు కూడా ఈయనే రచించారు. తెలుగు జానపద గేయ సాహిత్యంపై మొట్టమొదటగా పరిశోధన చేశారు.